తపస్సులో ఉన్న మతంగ మహర్షి మీద ఆ రక్తం పడిన క్షణం ఒక పెద్ద పరిణామం మొదలైంది. తపస్సును భంగం చేసిన కారణంగా మతంగ మహర్షి కోపంతో ఒక ఘోరమైన శాపమిచ్చాడు. వాలి ఈ పర్వతం మీద అడుగు పెడితే అతని జీవితం అక్కడితో ముగుస్తుంది అనే శాపం పుట్టింది. కొన్ని రోజులకు మాయావి అనే రాక్షసుడు వచ్చి వాలిని యుద్ధానికి సవాల్ చేశాడు. వాలి సుగ్రీవులు ఇద్దరూ అతన్ని తరుముకుంటూ వెళ్లారు. ఆ రాక్షసుడు భయంతో పారిపోతున్నాడు. చివరికి ఆ రాక్షసుడు ఒక గుహలోకి దూరిపోయాడు. వాలి లోపలికి వెళ్లి యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు. చాలా సమయం గడిచినా వాలి బయటకు రాలేదు. లోపల నుండి రక్తం బయటకు రావడం చూసి సుగ్రీవుడు భయపడ్డాడు. తన అన్న చనిపోయాడని భావించి ఆ గుహను మూసి సుగ్రీవుడు కిష్కిందకు తిరిగి వెళ్లిపోయాడు. ఇది వాలి జీవితాన్ని పూర్తిగా మార్చబోతోంది. SVK మోటివేట్ మైండ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని తరువాతి భాగం తప్పక చూడండి.